అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం చెయ్యూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అబ్గద్వదన్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విప్పర్తి హరీష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జనిపెల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో శిబిరం జరిగింది. ఈ శిబిరంలో అమలాపురం స్థాయి విశ్వంత్ ఆసుపత్రికి చెందిన వైద్యులు గంధం విశ్వనాథ్ సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 600 మందికి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. శిబిరం నిర్వహణకు సర్పంచ్ సురేష్, స్థానికులు సహకారం అందించారు. మరియు ఆ ఊరి ప్రెసిడెంట్ గారి సహకారంతో ఒక ఉచిత మెడికల్ క్యాంప్ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ రోజు అత్యధికంగా జనం రావడానికి కారణానికి సపోర్ట్ చేసిన మన ప్రెసిడెంట్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బేసికల్ గా ఈ క్యాంపులు కండక్ట్ చేయటం చాలా మంది రెగ్యులర్ గా కండక్ట్ చేస్తారు. బట్ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎంతో కాలంగా మన అమలాపురం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే కాకినాడ, రాజమండ్రి అని దూర ప్రాంతాలకే ప్రయాణించాల్సి వస్తుంది. బట్ ఈసారి మనం ఈ క్యాంప్ మెయిన్ గా ఏంటి అంటే, మన అమలాపురంలో ఈ రోజు అన్ని సదుపాయాలతో మన హాస్పిటల్ విత్ ఆరోగ్యశ్రీ సదుపాయంతో సహా చాలా మంది పేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేస్తూ అత్యంత తక్కువ వ్యయాలతో కూడా వైద్యం చేస్తూ 100% రిజల్ట్స్ ఇస్తూ మన సాయి విశ్వాస్ ముందుకు వచ్చిందండి. సో ఈ ప్రజలందరికీ కూడా మనకి అందుబాటులో ఇటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయని చూపించుకోవడానికి, అదే విధంగా అవసరమైన ప్రజలకి ఉచితంగా మందులు అందివ్వటానికి మనం ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ క్యాంప్ లో మేము అత్యధికంగా కిడ్నీ పేషెంట్లు చూసాం, కార్డియాక్ పేషెంట్లను చూడటం జరిగింది. అదే విధంగా చాలా మంది సింపుల్ గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనే వర్డ్ చెప్తున్నారు తప్ప దాని యొక్క బేస్ కంప్లైంట్స్ అనేది తెలుసుకోకుండా ఓన్లీ గ్యాస్ బిల్ మింగే వాళ్ళని చాలా మందిని చూశాను ఈ రోజు. సో వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వైద్యం అనేది కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ నిమిత్తం టాబ్లెట్ వేసేసుకోవడం కాదండి. కంప్లైంట్ ఎందుకు వచ్చింది, ఎందువల్ల జరుగుతుంది అనేది ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది జరగాలనే ఉద్దేశంతో ప్రతి ప్రజలకి మెడికల్ గా అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఆల్. ఈ క్యాంప్